మేడం ఊబకాయం అంటే వెయిట్ ఎక్కువున్న మహిళలు కూడా ఈ ఐవీఎఫ్ చేయించుకోవచ్చంటారా? హ్మ్. ఒబీస్ పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు ఖచ్చితంగా వెయిట్ తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మేమైతే ఎప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 కేజెస్ ఉందనుకోండి. ఆ విమెన్‌కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి. అదే ఆ ఓకే. పేషెంట్ ఒక 10% వెయిట్ తగ్గినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 కేజెస్ తగ్గినా కూడా సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా మనము ఈ పాయింట్‌ని స్ట్రెస్ చేస్తూనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. తగ్గటానికి ఎంత ట్రై చేసినా కూడా తగ్గకపోతే ఐవీఎఫ్ చేయకూడదు అని ఏమీ లేదు. హ్మ్. బట్ వీ షుడ్ ఆల్వేస్ స్ట్రెస్ అపాన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సో, మ ఎంత తగ్గినా కూడా బావుంటుంది. అంటే రిజల్ట్స్ ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి. మేడం అలాగే మహిళల్లో పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు గదా! అవును. అలాంటి వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? అవునండి. ఖచ్చితంగా ఇప్పుడు పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్‌ఫర్టిలిటీ కాజ్ చేస్తూ ఉంటాయి. ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, వీళ్ళందరికీ కూడాను ఫైనల్ ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్ అవుతుంది. వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్, ఐయుఐ ట్రీట్మెంట్, న్యాచురల్ సైకిల్స్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళకి కన్సీవ్ అవ్వలేదనుకోండి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. పురుషుల్లో సెమెన్ కౌంట్ తగ్గుతుంది అని అంటారు కదా! అవునండి. ఎలాంటి కారణాల వల్ల సెమెన్ కౌంట్ తగ్గుతుంది? ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం ఆ! చేయాలంటారు? సెమెన్ కౌంట్ తగ్గటానికి అసలు 1960స్, 1970స్‌లో నార్మల్ సెమెన్ కౌంట్ అనేది 60 మిలియన్స్ ఉండేదండి. తర్వాత డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ ప్రకారం 2000లో చేసిన పారామీటర్స్‌లో 20 మిలియన్స్ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ గైడ్‌లైన్స్‌లో 15 మిలియన్స్ అంటే మన తాతలకి, ముత్తాతలకి 60 మిలియన్స్ ఉండేది కౌంట్. ఇప్పుడున్న మెన్‌కి ఓన్లీ 15 మిలియన్సే ఉంటుంది. అంటే 1/4 పడిపోయింది అవును. కౌంట్స్. అప్పుడున్న అట్మాస్ఫియర్, ఫుడ్ అదంతా డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొల్యూషన్, స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ అబ్యూజ్, ఇంకా జాబ్ స్ట్రెస్, ఒబెసిటీ చాలా కారణాలు మేల్ ఇన్‌ఫర్టిలిటీకి కారణమవుతున్నాయి. ఇంక ఇవి కాకుండా వారికోసిల్ అని, టెస్టిస్ సరిగ్గా క్రిప్టార్కిడిజం అంటే పుట్టినప్పుడే టెస్టిస్ కిందకి రాకపోవటం ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. వీళ్ళన్నిట్లోనూ కౌంట్స్ బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో, వీళ్ళకి యాక్చువల్లీ అది ఏంటి వీళ్ళకెందుకు మెయిల్ స్పెర్మ్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి కూడా హార్మోన్ ఎస్సే, స్క్రోటల్ స్కాన్ ఇవన్నీ చేస్తే తెలుస్తుందనమాట. ఏ ప్రాబ్లమ్ ఉందనేది. సో, ఆ ప్రాబ్లమ్ బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సంతానలేమి అనే సమస్య కూడా వంశపారంపర్యంగా కూడా వస్తుందా? అంటే ఒక కుటుంబంలో ఎవరికైనా సంతానం లేనప్పుడు, ఆ తర్వాత కుటుంబ సభ్యులోనికి ఎవరికైనా వచ్చే అవకాశం ఉందంటారా? మీరు మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటుంది మీరు అడిగినట్టుగానే. సో, ఇప్పుడు మన పేరెంట్స్‌కి లేట్‌గా పిల్లలు పుట్టారు. మన సిబ్లింగ్స్‌కి అంటే సిస్టర్స్, బ్రదర్స్‌కి వాళ్ళకి కూడా పిల్లలు లేకపోవటం గానీ, పిల్లలు లేట్‌గా పుట్టటం గానీ జరిగితే మనకు కూడా ప్రెగ్నెన్సీ రావటం డిలే అవుతూ ఉంటుంది. అంటే ఇది జెనెటిక్ ఇష్యూస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అజూస్పర్మియా ఉన్నాడనుకోండి. ఇలాంటివి మనం ట్రీట్మెంట్ చేసి కన్సీవ్ అయినా కూడా వాళ్ళకి ఆఫ్‌స్ప్రింగ్‌కి అంటే వాళ్ళ పిల్లలకి కూడా ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతూ ఉంటుందనమాట. అందుకనే ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మేము ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్‌కి అజూస్పర్మియా ఉందనుకోండి. అంటే కౌంట్ కంప్లీట్‌గా 0 ఉంటుంది. కానీ టెస్టిస్‌లో స్పెర్మ్స్ ఉంటాయి. వాళ్ళకి వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనే కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయొచ్చు. కానీ చేసిన తర్వాత ఒకవేళ మేల్ చైల్డ్ పుట్టాడనుకోండి. ఆ బాబుకి ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ మనం ఆలోచించుకొని మనము ఏదో ఇప్పటి వరకు వాళ్ళని ఆహ్, సాటిస్ఫై చేయగలుగుతున్నాం. కానీ సేమ్ ప్రాబ్లమ్ మనం మన ఆఫ్‌స్ప్రింగ్ కూడా ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. ఇవన్నీ ప్రాపర్ కౌన్సెలింగ్ తర్వాతనే మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. మేడం నాకొక సందేహం. ఈ ఐవీఎఫ్‌లో ఎక్కువగా ట్విన్స్ ఎందుకు పుడతారు? క మంచి క్వెషన్ అడిగావు. ఐవీఎఫ్ అనే కాదు ఈవెన్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరిలోనూ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావటం కారణమవుతుంటుంది. ఎందుకంటే యూజువల్‌గా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఎగ్స్ తక్కువ న్యాచురల్ సైకిల్‌లో అయితే ఒకటే ఎగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ప్రెగ్నెన్సీ కోసమని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 2, 3 ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ 2 ఎగ్స్ ఫెర్టిలైజ్ అయ్యాయనుకోండి. సో, ట్విన్స్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్విన్స్, ట్రిప్లెట్స్, క్వాడ్రుప్లెట్స్ కూడా కన్సీవ్ అవుతూ ఉంటారు. ఇంకా ఐవీఎఫ్ విషయానికొస్తే ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా 2 బ్లాస్టోసిస్ట్స్ పెడతామనమాట. పేషెంట్ కండిషన్ బట్టి యూజువల్‌గా 1 బ్లాస్టోసిస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. కానీ కొంచెం క్వాలిటీ ఏదైనా తక్కువగా ఉంటే 2 ఎంబ్రియోస్ పెడుతూ ఉంటామనమాట. సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వటానికి. అలాంటప్పుడు ట్విన్స్ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట.
కానీ ఏంటంటే ట్విన్స్ వల్ల ఏమవుతుందంటే మిస్‌క్యారేజెస్ అవ్వటము, అంటే అబార్షన్స్ అవ్వటము, ప్రీటర్మ్ లేబర్ అంటే 7థ్ మంత్, 8థ్ మంత్‌లోనే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టటము, పిల్లలు బరువు తక్కువగా పుట్టటము, మళ్ళీనేమో మదర్‌కి బీపీ పిఐహెచ్ అంటారు. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఇవన్నీ రావటం జరుగుతూ ఉంటుంది. అంటే ట్విన్స్ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. పుట్టిన పిల్లలు కూడా ఎన్‌ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. రెండోది బాగా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎన్‌ఐసీయూ అడ్మిషన్ అయిందనుకోండి బేబీస్‌ని ఇంక్యుబేటర్ కేర్‌లో పెట్టాల్సొస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మేడం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగున్నప్పుడు ఐవీఎఫ్ పద్ధతి కాకుండా ఇంకా వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అదే ఇప్పుడు చెప్పినట్టుగా కౌంట్స్ నార్మల్ అయితే 15 మిలియన్స్ ఉండాలని చెప్పాను కదండీ! స్పెర్మ్ కౌంట్ అనేది. అరౌండ్ 35% యాక్టివ్‌గా ఉండాలి. కానీ కొంచెం తక్కువగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 5-10 మిలియన్స్ అలా ఉందనుకోండి. అలాంటప్పుడు మనం ఐయూఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఇలాంటి టెక్నిక్స్ ద్వారా కన్సీవ్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. కానీ ఇంక అంతకంటే తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఐసీఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఇలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బెటర్‌గా ఉంటాయి. కొంచెం 10-15 మిలియన్స్ అలా ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు కొంచెం మెడిసిన్స్ వాడుకొని కౌంట్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్మోకింగ్, ఆల్కహాల్ క్విట్ చేయటము, లా ఒబీస్ లేకుండా చూసుకోవటము, వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తే చాలా వరకు కౌంట్స్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మేడం ఇక ఆడవాళ్ళకి సంబంధించి ఎగ్ రిలీజ్ సమస్య ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చంటారు? ఇప్పుడు విమెన్‌లో ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతున్నాయండి. ఈ పీసీఓ ప్రాబ్లమ్ అంటారు. అంటే ఓవరీస్‌లో అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయన్నమాట. దీన్ని పీసీఓ అంటారు. ఇది చాలా వరకు ఇప్పుడున్న గర్ల్స్‌లో అయితే చాలా మందిని చూస్తూ ఉన్నామనమాట. సో, దీంట్లో లీన్ పీసీఓఎస్, ఒబీస్ పీసీఓఎస్ అని 2 ఉన్నాయి. ఈ ఒబీస్ పీసీఓఎస్‌లో ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సిందే. తగ్గితే ఏంటంటే వాళ్ళకి ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటుంది. మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఎగ్ కరెక్ట్‌గా రిలీజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఇంకా ఈ మధ్య కాలంలో చాలామందికి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కూడా చూస్తూ ఉంటాను. అంటే చిన్న వయసులోనే ఎగ్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గి ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి కూడా అసలు ఎగ్స్ తగ్గిపోయి ప్రెగ్నెన్సీ రావటం కష్టమవుతూ ఉంటుంది. మనకేంటంటే ఎగ్స్ అనేది బై బర్తే ఉంటాయండి. సో, ఇవి అరౌండ్ 12 ఇయర్స్ నుంచి మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతా ప్రతి మంత్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ కౌంట్ అనేది షార్ప్‌గా డిక్లైన్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ మనం వెస్టర్న్ కౌంటర్ పార్ట్‌తో మనము చూసుకున్నట్టయితే వెస్టర్న్ కౌంటర్ పార్ట్ వెస్టర్న్ విమెన్‌లో అయితే 35, 40స్ దాకా కూడా వాళ్ళకి మంచి ఓవ్యులేషన్ ఉంటూ ఉంటుంది. కానీ మన ఇండియన్ విమెన్‌కైతే 30 తర్వాత షార్ప్ డిక్లైన్ చూస్తూ ఉంటాం. అందుకనే విమెన్ ప్రెగ్నెన్సీ లేట్ చేయకుండా మనం అంటారు కదండీ! మన పెద్దవాళ్ళు అంటారు కదా! ఏ ఏ ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి అనేది. సో, అది చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ విమెన్ పర్స్పెక్టివ్ చూస్తే మాత్రం 30 ఇయర్స్ లోపు అట్‌లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఖచ్చితంగా కనటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మేడం సంతాన సమస్యలను అధిగమించాలంటే దంపతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలంటారు? సో, ఇప్పుడు ఇన్ని సార్లు చెప్పినట్టుగానే స్మోకింగ్, ఆల్కహాల్ అనేది మాత్రం ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిందే. లావుగా ఉంటే వెయిట్ తగ్గాల్సిందే. ఫుడ్ విషయానికొస్తే చాలామందికి చాలా అపోహలుంటాయండి. అందరూ ఏమనుకుంటారంటే వేడి వస్తువులు, చలువ వస్తువులు అని అట్లా అనుకుంటారు. కానీ మంచి హెల్తీ డైట్ మనం రెగ్యులర్‌గా మనం చిన్నప్పుడు మన మన పే గ్రాండ్ పేరెంట్స్ మనకు చెప్పిందే నానమ్మలు, తాతయ్యలు మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు. పొల్యూషన్ అసలు ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు కాదు. చక్కగా మంచి ఫుడ్, ఆహారం తీసుకుంటూ వెయిట్ ఎక్కువగా ఉంటే తగ్గి, మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫుడ్‌లో చాలా వరకు అడల్ట్రేషన్ అవుతూ ఉంది. అంటే కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ దీనివల్ల కూడా మన బాడీలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటము, వీటన్నిటిని ఎండోక్రైన్ డిస్టర్బటర్స్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్స్ మనం చాలా యూజ్ చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్స్ మన బాడీలో, రక్తంలో అన్నిట్లో చేరిపోతోంది. ఇది ఏంటంటే లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేయటం వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ తగ్గిపోతున్నాయి. సో, ఈ ప్లాస్టిక్స్ యూజ్ చేయటం కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. మంచి హెల్తీ డైట్ అంటే ఎగ్, ఫిష్, వాల్‌నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి తీసుకోవటము, మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్, హెల్తీ డైట్ తీసుకుంటే కొంతవరకు మనకి మన
ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి. తీసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేడం, ఒక కుటుంబంలో నలుగురు, ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. వారికి పుడితే ఆడపిల్లలు పుట్టడం గానీ, లేకపోతే మగపిల్లలు గానీ పుట్టడం గానీ జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అది అంటే ర్యాండమ్ సెలక్షనేనండి. దానికేం సైంటిఫిక్ రీజన్ అయితే ఏమీ ఉండదు. సో, ఒక కుటుంబంలో కొంతమందికి నలుగురు ఆడపిల్లలే పుడుతూ ఉంటారు. కొంతమందికి వరుసగా మగపిల్లలే అవుతూ ఉంటారు. దానికి ఏమి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ మాత్రం ఎక్సే ఉంటుందండి. ఓకే. కానీ స్పెర్మ్‌లోనే వై ఉంటుంది. సో, ఈ ఎగ్‌కి స్పెర్మ్‌లో ఉన్న ఎగ్ స్పెర్మ్ యాడ్ అవుతే ఫీమేల్ బేబీ వస్తుంది. వై స్పెర్మ్ యాడ్ అవుతేనే మేల్ బేబీ పుడతారు. సో, చాలామంది ఏమనుకుంటారంటే బాబు పుట్టటమా, పాప పుట్టటమా అనేది వైఫ్‌లోనే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇది జరిగేది స్పెర్మ్ వల్లనే జరుగుతుంది. వైఫ్‌కి ఎప్పుడు ఎగ్సే ఉంటుంది, ఎగ్ అనేది. ఓన్లీ హస్బెండ్‌దే ఎగ్ స్పెర్మ్, వై స్పెర్మ్ అని ఉంటాయన్నమాట. సో, ఎగ్ స్పెర్మ్ యాడ్ అవుతే ఫీమేల్ బేబీ వస్తుంది. వై స్పెర్మ్ అయితే మేల్ బేబీ మేల్. అవుతుంది. సో, ఇదంతా ర్యాండమ్ సెలక్షనే ఉంటుంది. అంటే ఇట్లా వీళ్ళకి బాబులే పుడతారు, లేదా వీళ్ళకి ఆడపిల్లలే పుడతారు అని అట్లా ఏమీ ఉండదు. మేడం, మీరన్నట్టుగా 30 ఏళ్ళు దాటితే సంతానలేమి సమస్య ఎదురవుతుందని అంటున్నారు. అలాగే మరి సెలబ్రిటీసు 40 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటున్నారు కదా! అది ఎలా సాధ్యమవుతుంది? మంచి క్వెషన్ వేశావు దీపిక. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇండియన్ విమెన్‌కి ఓవేరియన్ డిక్లైన్ అనేది 30 ఇయర్స్ తర్వాత షార్ప్‌గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. అదే వెస్టర్న్ కౌంటర్ పార్ట్ వెస్టర్న్ విమెన్‌తో కంపేర్ చేస్తుంటే వాళ్ళకి 35, 40 ఇయర్స్ వరకు కూడా ఎగ్ కౌంట్, oocyte కౌంట్ బావుంటుంది. యాంట్రల్ ఫాలికల్ కౌంట్ బావుంటుంది. సో, వాళ్ళకి ఈవెన్ 40స్‌లో కూడా వాళ్ళు కన్సీవ్ అవుతూ ఉంటారు న్యాచురల్‌గా గూడా. కానీ మన ఇండియన్ విమెన్ ఏంటంటే 30 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఫెర్టిలిటీ కూడా షార్ప్‌గా డిక్లైన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే యాస్ మచ్ యాస్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చేటట్టుగా న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వటానికి ట్రై చేయండి. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు కెరియర్ అని ఇంకా ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా oocyte ప్రిజర్వేషన్ అనే ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. అంటే మన అండాల్ని తీసి ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ప్రిజర్వ్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఎంబ్రియోస్ లాగా ఫార్మ్ చేసుకొని మనం ఎండోమెట్రియల్ లోపల ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చాలా వరకు ఈ సెలబ్రిటీస్‌ని ఎవరైతే చూస్తున్నామో 45 ఏళ్లలో కూడా వీళ్ళు కంటున్న వాళ్ళంతాను వాళ్ళ చిన్నగా ఏజ్‌లో ఉన్నప్పుడు 25, 30స్‌లో oocyte ప్రిజర్వేషన్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళే అన్నమాట. సో, ఇలా పెట్టుకోవటం వల్ల వాళ్ళు కెరియర్‌లో ఎస్టాబ్లిష్ అయిపోయి చక్కగా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఈ oocytes‌ని యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లల్ని కంటున్నారు. ఓకే మేడం. సంతానోత్పత్తికి సంబంధించి అనేక సలహాలు, సూచనలు మా ఆకే న్యూస్ ఛానల్ కోసం అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ దీపిక. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఆకే న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.